voice is audible to all of you, no? Yes, ma'am. So basically, CPR. So CPR means everybody know it is a cardiopulmonary resuscitation. But if anybody want to know the depth, we have to know the complete thing about CPR. If anybody don't understand, please tell me. I will be explaining it. Cardiopulmonary resuscitation అనేది మామూలుగా అది మెడికల్ టర్మ్. హృదయ శ్వాసకోశ పునరుజ్జీవనం అని అంటారు కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ అనేది. సో మనకి తెలుసు కదా, రిబ్కేజ్లో హార్ట్ ఉంటాయి, లంగ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆర్గన్స్ ఉంటాయి. బట్ ఆ పర్టికులర్ పర్సన్కి ఆ సిపిఆర్ అనేది జరిగేటప్పుడు సిపిఆర్ అనేది చేయాల్సి వచ్చేది ఎందుకంటే హార్ట్ లంగ్స్ రెండు ఎప్పుడైతే వాటి స్టెబిలిటీని కోల్పోయి ఆ పర్సన్ అన్కాన్షియస్గా పడిపోయినప్పుడు మాత్రం సిపిఆర్ అనేది చేయాలి. మళ్ళీ ఇందాక సార్ చెప్పినట్టు అందరికీ సిపిఆర్ చేయాలి. కూడా పడిపోయిన ప్రతి అన్కాన్షియస్ పేషెంట్కి సిపిఆర్ చేయాలి. సిపిఆర్ చేసే కేసెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నీళ్ళల్లో పడిపోయారు అనుకోండి, నీళ్ళల్లో పడిపోతే మోస్ట్లీ ఏమవుతుంది, పర్సన్ మునిగిపోతారు. మునిగిపోయాక ఏమవుతుంది, వాటర్ ఆటోమేటిక్గా వెళ్ళి వాళ్ళు స్విమ్మర్ అవన్నీ సెకండరీ థింగ్. అసలు ఈత రానోడు పడిపోయాడు, వాటర్ అనేది లంగ్స్లోకి వెళ్తాయి, వాడి కూపర్ ఆడిద్దా ఆడదా ఆడు, బేసిక్ థింగ్. సరే, అది వాటర్ కండిషన్. నార్మల్గా ఇప్పుడు ఏదైనా మనిషి నడుస్తూ ఉన్న అతనికి సడన్గా హార్ట్ పెయిన్ వస్తుంది. హార్ట్ పెయిన్ వచ్చబ్బా అంటాడు, పడిపోతాడు. అంటే అతనికి హార్ట్ పెయిన్ వచ్చింది, కానీ అది సిపిఆర్ చేసే కండిషన్ అని అంటారు. ఆ సిపిఆర్ చేసే కండిషన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఒక పర్సన్ కంప్లీట్లీ అన్కాన్షియస్ అయి పడిపోయాడు, అలాంటి కేసెస్. మళ్ళీ ఏదైనా ఇప్పుడు చాలామంది అందుకనే తినేటప్పుడు మాట్లాడకూడదు అంటారు. తినేటప్పుడు మాట్లాడితే ఏమవుతుందంటే, ఈవెన్ చాలా సాఫ్ట్ ఆబ్జెక్ట్ మనం తింటున్నా కూడా అది మన తినేటప్పుడు మన విండ్ పైప్, అంటే మనకి 2 పైప్స్ ఉంటాయి, ఫుడ్ వెళ్ళే పైప్ ఉంటుంది, విండ్ పైప్ ఒకటి ఉంటుంది, పొరపోయిద్ది. ఎందుకంటే ఏదైనా చిన్న మెతుకు కూడా విండ్ పైప్లోకి వెళ్తే అందుకని పొరపోయింది. అలా ఏదన్నా సాఫ్ట్ ఏదన్నా పోయినా మాట్లాడుతున్నారు, ఏదన్నా నాన్ స్టాప్గా వాగుతారు చాలామంది అన్నం తినేటప్పుడు. అంటే అందరూ అయిపోయారు, చాలామంది వాళ్ళకి అలవాటు ఉంటారు. సో అలాంటప్పుడు ఏదైనా అలా విండ్ పైప్లోకి అలా వెళ్ళిపోయింది అనుకోండి, సో వాళ్ళకి అలా చోక్ అవుతుంది, అంటే పొరపోయి ఇంకా అసలు బయటికి వాళ్ళు ట్రై చేస్తారు పాపం అది బయటికి రావడానికి, అది వాళ్ళ వల్ల కూడా కాదు, ఇంకా అది బ్లాక్ అయిపోతుంది. అలాంటి కేసెస్లో ప్లస్ కార్డియాక్ అరెస్ట్, రెస్పిరేటరీ అరెస్ట్ రెండు ఉంటాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, నీళ్ళలో పడిపోయి అలా లంగ్స్లో వాటర్ అనేది, అలాంటి కేసెస్ రెస్పిరేటరీ. మళ్ళీ రెస్పిరేటరీ అరెస్ట్ అనేది వాటర్లో పడిపోయిన వాళ్ళకి మాత్రమే జరగదు. ఈవెన్ ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి ఎక్కువ ఎయిర్ అనేది వెళ్ళిపోతుంది. DCD ఒకసారి చెప్పండి. మీరు కావాలంటే నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇది కామన్ పర్సన్కి రాకూడదు అనేం లేదు, ఇది అందరు కామన్ పర్సన్కి రావాల్సింది ఈ సిపిఆర్ థింగ్. మేడం చెప్పేది గురించి ఒకసారి రాసుకుంటే అవన్నీ రాసుకుని చదువుకుంటాం కాదు, అవన్నీ విత్ టైంలో మనం అనుసరించాల్సిన టెక్నిక్స్. ఇప్పుడు మీరు చదువుకునేదంతా ఎగ్జామ్స్ రాస్తారు, మీరు అంత ముందు రోజు చదువుతారా, సంవత్సరం చదువుతారు. మీకు సంవత్సరం చెప్పాను కదా, 7 ఆల్ఫాబెట్స్ వస్తాయి చెప్పండి. సో ఇప్పుడు D స్టాండ్స్ ఫర్ డేంజర్. సో యాక్చువల్గా డేంజర్ అనేది ఎందుకు ఇక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఈ పర్సనే ఉన్నారు, నేనున్నా, ఇప్పుడు ఈ పర్సన్ చుట్టూ కానీ నా చుట్టూ కానీ ఆర్ ఎదర్ ఈ సరౌండింగ్స్ ఎక్కడన్నా డేంజరస్ సిచ్యువేషన్ అనేది ఉందా, అంటే డేంజరస్ యానిమల్ కానీ డేంజరస్ పర్సన్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ న్యాచురల్ కెలామిటీ ద్వారానే కాదు, ఏదైనా పర్సన్ ఉన్నారు, ఇప్పుడు ఈ పర్సన్కి ఏదైనా హామ్ అవుతుంది, అక్కడ నుంచి ఐసోలేట్ చేసేసుకోవడం. అంటే అందరు బలవంతులు మనిషిని పక్కన వేసేస్తారే కాదు, మీరు సిపిఆర్ చేసే పర్సన్ సేఫ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మీరు సేఫ్ ఉండాలి. సో యూ షుడ్ అబ్జర్వ్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ డేంజర్ అరౌండ్ యువర్ సరౌండింగ్స్. నిజంగా వైర్ దిగిపోయి ఉండొచ్చు, పక్కన కరెంటు స్తంభం, నీళ్ళు ఉండొచ్చు, నీళ్ళ దగ్గర వైర్ పడిపోయి ఉండొచ్చు, పాపం ఈ పర్సన్ ఇక్కడ పడి ఉండొచ్చు. మీరేదో చేస్తారు, మీరు హీరోస్ అవుతారు, మీ ఫ్యామిలీకి మీరు హీరో లేదా, మీ ఫ్యామిలీకి మీరు ఇంపార్టెంటే కదా. వీటిని బతికించే ఛాన్స్లో మీకు ఏదైనా డ్యామేజ్ అయితే మరి మీ పరిస్థితి. అందుకని అంటే సెల్ఫిష్ అని కాదు,
ఏంటంటే మీ ఇద్దరు మీ ప్రొటెక్షన్ చూసుకొని సరౌండింగ్ ఏరియా కూడా కరెక్ట్గా చూసుకోండి. అర్థమైందా? D ఫర్ డేంజర్ ఈ స్టెప్. నెక్స్ట్ ఏంటంటే రెస్పాన్స్. ఇప్పుడు ఈ పర్సన్ని నేను సేఫ్ ఎన్వైరన్మెంట్కి తెచ్చేసాను. ఈ పర్సన్ ఏంటి ఇలా లైట్ ఉన్నాడు అన్కాన్షియస్ స్టేట్లో. మనం ఏం చేయాలంటే రెస్పాన్స్ అనేది మనం ఇప్పుడు ఈ పర్సనే ఉన్నాడు, హలో హలో మీ పేరేంటండి, హలో మీ పేరేంటండి, అలా మనం నిజంగా పర్సన్ పేరు తెలుసని కాదు, మనం కమ్యూనికేట్ చేయాలి పర్సన్తో. హలో మీ పేరేంటండి, అలా వాళ్ళ నేమ్ అడగటం, లేకపోతే వాళ్ళ షోల్డర్స్ ఉంటాయి కదా, షోల్డర్స్ని ఇలా పింక్ చేయటం. హలో మీకు వినిపిస్తుందా, ఏమైంది, ఏంటి చెప్పండి, ఏమైంది, మీ పేరేంటి, హలో మీ పేరు, అలా కొంచెం షౌట్ చేసేటట్టు ఆ పర్సన్కి బాగా గట్టిగా వినపడేటట్టే షౌట్ చేయాలి. సో ఆర్ ఫర్ రెస్పాన్స్. అర్థమైందా? సెకండ్ స్టెప్ ఎవరికైనా అర్థం కాలేదా? అర్థమైంది కదా? సో రెస్పాన్స్. ఇన్ కేస్ ఈ రెస్పాన్స్ స్టెప్లో మళ్ళీ మీరు థర్డ్ స్టెప్కి ప్రొసీడ్ అయ్యే ముందు, ఇప్పుడు ఒకవేళ ఈ పర్సన్ నాతో మాట్లాడగలిగే ఛాన్స్లో ఉన్నాడు అనుకో, నా పేరు ఇది పలానా అని అట్లా చెప్పారనుకోండి, మీరేం చేస్తారు? అప్పటికి సిపిఆర్ చేస్తారా? సిపిఆర్ చేయం. ఎందుకు? పర్సన్ పలికాడు, కొంచెం వాయిస్తో పలికిన అతను కనీసం కూర్చోగలిగే కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, అతన్ని తీసుకెళ్ళి ఏదైనా సేఫ్ ఏరియాలో కూర్చోబెట్టి అతనికి కాస్త ఏదైనా తాగగలిగే కండిషన్. ఎప్పుడైనా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఆ పర్సన్ రెస్పాండ్ అయ్యాడని మీరు తినపెట్టి, ఏదైనా బిస్కెట్లు ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి మీ దగ్గర, ఏదైనా ఉందని తినిపెట్టదు. ఏ పర్సన్ అయినా వీక్ కండిషన్లో ఉన్నా వాళ్ళు తీసుకోగలిగేది లిక్విడ్ మాత్రం. వాటర్ ఇవ్వండి చాలు. మీరు జ్యూస్లు, బటర్ మిల్క్లు అలానే అక్కడ మీ దగ్గర ఉన్న వాటర్ ఇచ్చిన ఆ పర్సన్కి లోపల ఇంబ్యాలెన్స్ ఏమి దెబ్బతింది. ఇప్పుడు చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు, ఫాస్టింగ్ ఉంటే వాటర్ తాగమంటారు. ఎందుకు తాగమంటారు? కళ్ళు తిరగకుండా. అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఉపవాసం ఉంటున్నాడు అని కాదు, ఏంటంటే అతనికి కళ్ళు తిరగకుండా కొంచెం అతని సెన్స్లోకి అతను వచ్చేదా. అర్థమైందా? సో అలా ఇన్ కేసు రెస్పాన్స్కి వస్తే ఆ పేషెంట్ని పక్కకి కూర్చోబెట్టి మీరు అతన్ని మానిటర్ చేసి, అతనికి ఫోన్ నెంబర్స్ ఏమైనా ఉంటాయి కదా, తను చేసుకోలేని పొజిషన్లో ఉంటాడు కదా, మీరు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు చేస్తారు. ఇన్ కేస్ ఇప్పుడు నేను పిలిచిన హలో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని షోల్డర్స్ పింక్ చేశాను, ఇప్పుడు ఈ పర్సన్ పలకల, అప్పుడు థర్డ్ స్టెప్కి వెళ్ళాలి. ఓకే, థర్డ్ స్టెప్ ఏంటి? ఎస్ ఏంటంటే సెండ్ ఫర్ హెల్ప్ ఆర్ కాల్ ఫర్ హెల్ప్. మన ఇండియాలో కాల్ ఫర్ హెల్ప్ అంటే అంబులెన్స్ నెంబర్ ఎంత? 108కి మీరు ఫోన్ చేసే పొజిషన్లో ఉంటే చేయండి. లేదు ఆ సరౌండింగ్ ఎవరినన్నా ప్లేస్లో ఉన్నారనుకోండి, ఏమండి 108కి ఫోన్ చేయండి. ఇప్పుడు ఈ పర్సన్ పిలుస్తున్నా, పర్సన్ పలకట్లేదు, ఇప్పుడు సార్ ఉన్నారు, సార్కి నేను చెప్తా, సార్ 108కి ఫోన్ చేయండి సార్, ఇంతలోకి ఇతను హెల్ప్ వచ్చేసిద్ది అన్నాను. సార్ మీరు ఫోన్ చేస్తారు, ఇంతలోకి నేను ఇక్కడ సిపిఆర్ చేస్తే ఈ మనిషి బతుకుతాడు. అర్థమైందా? సో అది ఎస్ ఫర్ సెండ్ ఫర్ హెల్ప్. సో సార్ వెళ్ళారు, ఫోన్ చేస్తారు, ఇంతలోకి పర్సన్ ఏం రెస్పాండ్ అవ్వట్లా. సో ఫోర్త్ స్టెప్ ఏంటి? ఏ ఫర్ ఏంటంటే ఎయిర్వే. ఇప్పుడు పర్సన్ ఇలా లై డౌన్ అయ్యి ఎప్పుడైనా అతను ఏదన్నా లెఫ్ట్ సైడ్ పడిపోయి ఉన్నా రైట్ సైడ్ పడిపోయి ఉన్నా ఇలా, ఇప్పుడు ఇదేమో ఎట్లా అనేది ఉందో బ్యాక్ సైడ్ పడుకోబెట్టాలి మనిషి, ఇలా సేమ్ ఇలా పడుకోబెట్టి మనిషిని ఏం చేయాలంటే హెడ్ కొంచెం వెనక్కి ఇలా అనాలి, కొద్దిగా లైట్ హెడ్ని వెనక్కి ఇలా లిఫ్ట్ చేస్తాం. తర్వాత ఈ చిన్ ఉంది కదా, ఈ గడ్డ ఉంది కదా, గడ్డని ఏంటంటే కొంచెం ఇలా ముందు లైట్ పూర్తి నోరు మూసేయకూడదు, మళ్ళీ కొంచెం నోరు మూసే. ఇది చేసే ముందు ఏం చేయాలంటే ఆ పర్సన్ ఇప్పుడు మౌత్ ఉంది కదా, ఏమన్నా ఆబ్జెక్ట్స్ అంటే ఏమన్నా నోట్లో ఏమన్నా అడ్డం ఉంది అంటే ఇంకేది, ఇప్పుడు వాళ్ళు ఏదైనా తింటా పడిపోయారేమో, లేకపోతే ఏదైనా ఉండి పడిపోయారేమో, అది మీరు చేయగలిగితే మీ 2 ఫింగర్స్తో ఆ ఎయిర్ని అంటే ఇప్పుడు నోరు ఉంది కదా ఇలా తీసి ఆ అబ్స్ట్రక్షన్ని తీసేసేయండి. ఎందుకంటే ఆ పర్సన్కి గాలి ఆడిందనుకోండి, మీరు చేసే సిపిఆర్ ఆ పర్సన్కి ఎక్కుతుంది. ఏమి ఆ పర్సన్ ఎయిర్వే అబ్స్ట్రక్ట్ అయ్యింది అనుకోండి, మీరు చేసే సిపిఆర్ వెళ్ళదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తున్నా, ఎయిర్ వెళ్ళాలి కదా, ఇక్కడ అబ్స్ట్రక్షన్స్ ఉంటే వెళ్ళవు కదా. సో మీరు అలా చేయగలిగితే చేయండి. ఆ టైంలో మీరు వెళ్ళి గ్లౌస్ ఎత్తుక్కొని అవన్నీ చేయలేరు. మోస్ట్లీ బేసిక్ థింగ్ ఏంటంటే మీరు హ్యాండ్స్ వాష్ చేసుకోవచ్చు.
చేసుకొని మీ హ్యాండ్ తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవచ్చు. సో ఏంటంటే అలా ఎయిర్వే ఏమన్నా లోపల నోట్లో ఎక్కడెక్కడ చెక్ చేయాలంటే మళ్ళీ చీక్స్, కొంతమంది చీక్స్లో ఉంటాయి, నాలుగు కింద కూడా చాలా మంది నమిలే అలవాటు ఉంటారు, పైన చాలా మంది కొట్టారు పాపం. అలా నాలుగు కింద కానీ చీక్స్లో కానీ ఏమన్నా ఉన్నాయా అడ్డం అనేది చూసి తీసేయండి. ఓకే, ఇది ఎయిర్వే అన్నమాట. హెడ్ అనేది తర్వాత లిఫ్ట్ చేసి కొంచెం చీక్ ఈ గడ్డాన్ని ఏంటంటే కొంచెం పైకి ఎట్లా ఆనండి. అర్థమైందా ఎయిర్వే? సో ఈ ఎయిర్వే చేశారు, అయిపోయింది. నెక్స్ట్ ఏం స్టెప్? డి ఫర్ బ్రీతింగ్. బ్రీతింగ్ అనేది చాలా క్రూషియల్ స్టెప్. ఏంటంటే సిపిఆర్ ముందు క్రూషియల్ స్టెప్. ఎందుకంటే ఇంకా బ్రీతింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నారు, ఎయిర్వే క్లియర్ చేసేసాను, అబ్స్ట్రక్షన్తోనే తీసేసాను. మనం మామూలుగా ఈతని ఇప్పుడు చెస్ట్ ఉంది, నేను ఇప్పుడు మాట్లాడుతుంటే నా చెస్ట్ రైజ్ అవుతుంది, ఫాల్ అవుతుంది. ఆబ్వియస్లీ అందరికీ రైజ్ అయితే ఫాల్ అవుతుంది. కానీ ఈ పర్టికులర్ కేసులో ఈ పేషెంట్ ఊపిరి పీల్చుకొని వదలగలుగుతున్నాడా లేదా? ఇక్కడ ఓన్లీ 10 సెకండ్స్, 10 సెకండ్ రూల్ అనేది పెట్టుకోండి ఎప్పుడైనా. అంటే ఇప్పుడు పేషెంట్ చెస్ట్ రైజ్ లేదా చెక్ చేసి ఇప్పుడు బ్రీతింగ్ మీరు చాలా స్లోగా, అంటే వేరే డీవియేషన్స్ కాకుండా ఈ పర్సన్ పీల్చున్నాడా లేదా, ఏమన్నా లోపల కాస్తున్న గాలి వెళ్ళి వచ్చే సౌండ్ వినిపిస్తుందా లేదా. సేమ్ ఇందాక నేను చెప్పాను కదా, కొంచెం పక్కన తీసుకొని కూర్చోబెట్టి అతనికి కాస్త కంఫర్టబుల్గా ఉండేలా చేసి కొంచెం అతని బ్రీతింగ్ని మానిటర్ చేయాలి. అప్పుడు సరిగ్గా పీలుస్తున్నాడా లేదా గాలి. ఇన్ కేస్ అలా కూర్చోబెట్టే కూడా పాపం ఒక్కొక్కసారి కొలాప్స్ అవ్వచ్చు. అర్థమైందా? సో ఇది బ్రీతింగ్ అన్నమాట. అర్థమైందా? సో నెక్స్ట్ సి అంటే సిపిఆర్ ఇక్కడ పర్ఫామ్ చేయాలి. సో ఇప్పుడు రోడ్ మీద మీకు ఓన్లీ పెద్ద అడల్ట్సే పడిపోయి ఉన్నట్టు కనపడరు కదా, చాలా చిన్న పిల్లలు ఉంటారు. అంటే 1 to 8 years or 11 years పిల్లలు పడిపోయి ఉంటారు. మరి ఇన్ఫాంట్స్ కూడా పడిపోయి ఉంటారు. అంటే మీరు ఇన్ఫాంట్స్ని మోస్ట్లీ చూడరు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇన్ కేస్ వాళ్ళు ఏదన్నా వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు. ఇన్ఫాంట్స్ అంటే తెలుసుగా 1 year బిలో. ఈ అడల్ట్స్ అంటే ఆల్మోస్ట్ 18 years అబోవ్, 16 years అబోవ్ వాళ్ళందరూ అడల్ట్స్ క్రైటీరియా కిందకే వస్తారు. సో నేను ఇప్పుడు 3 kinds of CPRs చెప్తా. అంటే 3 members-కి ఇప్పుడు ఇన్ఫాంట్స్ ఉంటారు, చైల్డ్ ఉంటారు, అడల్ట్స్ ఉంటారు. ఈ ముగ్గురికి సిపిఆర్ ఒకలాగా చేయరు, అందరూ ఇలా అనుకొని చేస్తారు కాదు. ఇన్ఫాంట్స్ వేరు, చైల్డ్ వేరు, అడల్ట్స్ వేరు. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను ఇన్ఫాంట్కి చెప్తా, మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి ఇన్ఫాంట్ కూడా ఎలా చేయాలి అని. ఓకే, సేమ్ ఇలానే హార్జెంటల్గా ఉన్నాడు మనిషి. ఇప్పుడు చెస్ట్, మళ్ళీ ఇంకొకటి ఫ్యాక్ట్ చెప్పాలి, మీరు సిపిఆర్ నేర్చుకున్నారని చెప్పి ఎలా పడితే అలా చేస్తే రిబ్ కేజ్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే చేసే పాయింట్లో చేసే చోటే చేయాలి సిపిఆర్ అనేది కూడా. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఇది చెస్ట్ ఏరియా కదా, బేబీయే ఉన్నారు, అది సిపిఆర్ బేబీకి సిపిఆర్ చేయాలి. ఎలా చేస్తారంటే మీ ఇండెక్స్ ఫింగర్, మీ మిడిల్ ఫింగర్, ఈ 2, లేకపోతే మీ 2 thumbs. అర్థమైందా? ఇది అందరికి కనిపిస్తుందా? ఇండెక్స్ ఫింగర్ ఆర్ మిడిల్ ఫింగర్, లేకపోతే 2 thumbs ఇలా పెట్టి ఇప్పుడు చెస్ట్కి కొంచెం ఎవరికైనా కనిపించకపోతే నిలబడండి, దగ్గరికి వస్తే నేను చూపిస్తాను. వెనక వాళ్ళకి కనపడకపోతే నిలబడండి. ఇప్పుడు చెస్ట్ ఏరియా ఉంది కదా, ఇక్కడ చెస్ట్కి మిడిల్లో కాదు, ఎప్పుడైనా బేబీకి చేయాల్సింది కొంచెం కింద. అర్థమైందా? కొంచెం కిందకి ఇలా. ఇప్పుడు నేను 2 thumbs పెడుతున్నాను. నార్మల్గా ఇండెక్స్ ఫింగర్ ఆర్ మిడిల్ ఫింగర్ ఏం చేయాలి? అంతకుముందు 25 కంప్రెషన్స్ అనేవాళ్ళు, ఇప్పుడు గైడ్ లైన్స్ మారినాయి కాబట్టి 15 కంప్రెషన్స్ ఇన్ఫాంట్కి వచ్చేటప్పటికి. పర్ మినిట్ వచ్చేటప్పటికి 100 to 120 కంప్రెషన్స్ పర్ మినిట్. నోట్ చేసుకోండి, ఎందుకంటే తెలిసి ఉండాలి. అర్థమైందా? రిపీట్ మేడం, అది రిపీట్ చేయండి. ముందుకు కనపడకపోతే ముందుకు రండి. మరలా ఇక్కడ నిలబడండి, ఏం పర్లేదు. తెలిసేది మీ క్లారిటీగా తెలియటమే ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఇలా 2 thumbs ఉన్నాయి కదా, 2 thumbsని తీసుకొని ఏం చేస్తారంటే చెస్ట్కి కొంచెం బిలో. ఇప్పుడు నేను ఒక నిమిషం, చెస్ట్ ఇది కదా, ఈ ఏరియా కదా చెస్ట్కి కొంచెం బిలో, ఫుల్ బిలో
మధ్యలో కూడా కాదు, ఇంత కొంచెం కింద ఏం చేస్తారంటే ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అలా. మళ్ళీ మౌత్ టు మౌత్ బ్రెత్స్ అనేవి మీరు కంఫర్టబుల్ అయితేనే ఇవ్వండి, లేకపోతే వద్దు. ఎందుకంటే చాలామంది ట్రైన్డ్ ఉంటారు, వాళ్ళకి మౌత్ టు మౌత్ ఎలా ఇవ్వాలో కూడా మోస్ట్లీ తెలియదు. నార్మల్గా మౌత్ టు మౌత్ ఎలా ఇవ్వాలి, మన సాఫ్ట్ ఏరియా ఉంటుంది కదా ముక్కుది, కొంచెం నాకు పీచ్, ఇప్పుడు ఈ సాఫ్ట్ ఏరియా ఉంది, నాకు ఇది సాఫ్ట్ ఉంది, అందరికీ సాఫ్ట్ ఉండదని కాదు, కాకపోతే కొంచెం హార్డ్ అలా ఉంటారు కదా, సాఫ్ట్ ఏరియాని ఇలా పీచ్ చేసి మౌత్ కొంచెం చిన్న కొద్దిగా ఇలా డ్రాగ్ చేసి 2 బ్రెత్స్ ఇలా 2 బ్రెత్స్, అర్థమైందా? 2 బ్రెత్స్కి మించి కాదు. మళ్ళీ నెక్స్ట్ అగైన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మళ్ళీ 2 బ్రెత్స్. ఇలా ఏంటంటే పర్ మినిట్ 100 నుంచి 120 కంప్రెషన్స్, అంటే మీరు లెక్కేసుకుంటారని కాదు, మీరు 5 సైకిల్స్ చేస్తే ఆ పర్సన్ రివైవ్ అవుతారు. అది ఇక్కడ నేను చెప్పిన కరెక్ట్ ప్లేస్లో చేస్తేనే, లేకపోతే రికేజ్ బ్రేక్ అయింది, లేకపోతే మీ కంప్రెషన్స్ ఆ పర్సన్ కాదు. అర్థమైందా? ఇది ఇన్ఫాంట్ కేస్. మళ్ళీ ఎప్పుడైనా సిపిఆర్ ఇచ్చేటప్పుడు ఆ మనిషి మీద మీరు పడిపోయినట్టు కానీ, ఇట్లా చేతులు ఇలా వంపినట్టు, అలా పూర్తి హ్యాండ్స్ ఇలా స్ట్రైట్, ఇప్పుడు ఇలా ఉన్నారు, నాకు కొంచెం హైట్ కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇట్లా ఇది మా హ్యాండ్స్ చూడండి స్ట్రైట్, ఇట్లా వంపి ఇలా వంపి కాదు, స్ట్రైట్గా చేయాలి. ఇది ఇన్ఫాంట్ అంటే బేబీకి చేసేది ఈ రకం సిపిఆర్. ఇప్పుడు 1 to 8 years or 11 years చైల్డే ఉన్నారు, 11 years వాళ్ళని కూడా చైల్డే, 11 years అబౌవ్ ఇంకా 16 వాళ్ళనైతే అడల్ట్స్ కింద చూసుకుంటాం. వాళ్ళకి ఏం చేస్తారంటే ఓన్లీ 1 hand, 2 hands కాదు, సేమ్. ఇప్పుడు ఏంటంటే కొంచెం బిలో ఏరియా కాదు, ఇప్పుడు కరెక్ట్గా ఈ చెస్ట్ ఉంది కదా సెంటర్లో, అర్థమైందా? సెంటర్లో హ్యాండ్, మీకు ఏ హ్యాండ్ కంఫర్టబుల్లో ఆ హ్యాండే. మీకు ఇది అనుకోండి, ఇది అనుకోండి, ఇదే మీరు రాసేది మీకు తెలుస్తుంది కదా, సో దాన్ని బట్టి ఇప్పుడు ఇలా పెట్టి సేమ్. నేను అడల్ట్కి కాదు చెప్తాను, ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 ఇవ్వాలి చైల్డ్కి, అడల్ట్కి కూడా 30. ఇలా ఇచ్చి మళ్ళీ ముక్కుది సాఫ్ట్ ఏరియా పింక్ చేసి ఇట్లా. ఇది చైల్డ్కి ఇవ్వాల్సింది ఇలా. ఇప్పుడు అడల్ట్కి ఎలా అంటే, ఇప్పుడు మీ 2 hands తీసుకోండి, చెప్తా. 2 hands ఇలా ఉన్నాయి కదా, ఉన్నాయి, ఇలా ఇంటర్లాక్ చేయండి, ఇలా ఉంది కదా, ఇంటర్లాక్ ఇలా చేసుకున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే సేమ్ ఎవరికి సిపిఆర్ చేసినా మీ హ్యాండ్ స్ట్రైట్గానే ఉండాలి. ఇలా పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 24 25 26 27 28 29 30 ఇచ్చి 2 రెస్పిరేషన్స్, 2 బ్రీత్స్. మళ్ళీ చెప్తున్నా, మీరు మౌత్ టు మౌత్ ఇవ్వగలిగితే, మీకు కంఫర్టబుల్ అయితేనే ఇవ్వండి, నెసెసరీ కాదు. ఎందుకంటే ట్రైన్డ్ వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి మిస్ అవుతుంది మౌత్ టు మౌత్ సైకిల్స్ ఇవ్వడం. అయితే కామన్ పీపుల్ చాలా మంది ఎంపారసింగ్ అవుతారు, అది పుట్టినా కొడతారు. ఇప్పుడు రివైవ్ అవ్వాల, నేను ఇంకోసారి ఇస్తాను. సేమ్ హ్యాండ్స్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి, అడల్ట్స్కి ఇచ్చేటప్పుడు ఇంటర్లాక్ అయి ఉండాలి. ఓకే, మళ్ళీ పైన కాదు, చెస్ట్ అనేది కొంచెం, ఇప్పుడు ఇది చెస్ట్, నేను ప్రెస్ చేస్తుంటే కొంచెం డెప్త్కి ప్రెస్ చేయాలి. ఆ పర్సన్ వాడు బక్కగా ఉన్నాడు, వాడు లావుగా ఉన్నాడు, మీడియంగా ఉన్నాడు, ఇవన్నీ కాదు, మీరు ఇచ్చేటప్పుడు నొక్కడమే, గట్టిగా నొక్కాలి. పల్చదమ్ము వాడు ఫీల్ అవుతాడు అనుకోవచ్చు, నేను చెప్తున్నా. ఎందుకంటే చాలామంది అయ్యో వాళ్ళు ఆడ ఫీల్ సిచ్యువేషన్ కాదు, వాడు బతికితే తర్వాత వాడు ఫీల్ అయినా కూడా అప్పుడు సమాధానం చెప్పుకోవచ్చు. అర్థమైనా? ఇప్పుడు మళ్ళీ వీడు రివైవ్ అవ్వాలి, వీడు బతకాలి. సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 19 20 21 22 23 24 25 26 27 28 29 30
ఇచ్చారు ఇచ్చారు ఇటు రివైవ్ అయ్యి కొద్దిగా రెస్పాండ్ అవుతున్నాడు. ఏంటి బ్రీత్ అందింది. బ్రీత్ అందాక ఇంకేం చేస్తారు? కూర్చో. కంఫర్టబుల్ ఏరియాలో కూర్చోబెట్టండి. వెంటనే తాగడానికి ఇవ్వదు ఇప్పుడు, ఎందుకంటే అంత ప్రెస్ చేసి ఉన్నాం. వాడికి వెంటనే బ్లడ్ సర్క్యులేషన్ ఒక్కసారిగా బూస్ట్ లాగా బాగా ఫోర్స్గా వస్తుంది. ఇప్పుడేమి ఇవ్వదు. కొంచెం అతను రికవర్ అవుతున్నాడు, సెన్స్కి వస్తున్నాడు అంటే ఇంతలో అంబులెన్స్ వచ్చేస్తుంది. మీరు కంప్రెషన్స్ ఇచ్చే టైం దాకా పడుతుంది. ఇవి సిపిఆర్ చేసే టెక్నిక్స్. ఇన్ఫాంట్కి ఎలా చేస్తారు? 2 thumbs లేకపోతే ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్. చైల్డ్కి ఎలా చేస్తారు? 2 hands 1 hand. మీరు ఏ హ్యాండ్తో కంఫర్టబుల్ అయితే ఆ హ్యాండ్. అడల్ట్స్కి ఎట్లా చేస్తారు? వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి చెప్పండి గట్టిగా చెప్పండి. ఫస్ట్ సేఫ్ జోన్లో తీసుకోండి. ఇటు చూసి చెప్పమ్మా. తర్వాత చెక్ చేస్తాము. కాల్ చేసుకో, లేదంటే పిన్ చేయాలి. తర్వాత కాల్ చేయాలి, ఆన్ తీసుకెళ్ళని చెప్పాలి వాళ్ళకి. తర్వాత బ్రీత్ తీసుకుంటానంటే చెక్ చేయాలి. తర్వాత చిన్న పిల్లలకి 2 ఫింగర్స్ని డౌన్కి కొంచెం జస్ట్ ఏరియాకి కొంచెం డౌన్ డౌన్ 15 టైమ్స్ని కౌంట్ చేసుకోవాలి. టైం అయిపోయిన తర్వాత బ్రీత్ చేయగలిగి చేయాలి. అది సాఫ్ట్ ఏరియాని ఫీల్ చేసి డౌన్ చేయాలి. తర్వాత బ్లో చేయాలి 2 times. అలా 5 times చేయాలి. చేయాలి. అడల్ట్కి అయితే 1 hand. ఇది మధ్యలో పెట్టాలి, ఎల్బోస్ కాబట్టి 30 times చేయాలి. చైల్డ్కి చేయమా, కరెక్ట్. కౌంట్ మిస్ కాకూడదు. కౌంట్ మిస్ అయితే మనిషి బతకాలి ఇక్కడ. మళ్ళీ సాఫ్ట్వేర్ గో చేయాలి. అలా 5 times చేయాలి. ఇప్పుడు అడల్ట్స్ ఎలా ఇలాగా హ్యాండ్స్ ఎలా హ్యాండ్స్ స్ట్రైట్ ఇలా ఇలా పెట్టి 30 times హ్యాండ్స్ ఇలా ఉండదు. కంపల్సరీ ఉంటే అంత కంపల్సరీ 30 times చేసిన తర్వాత మళ్ళీ లేట్ బ్లో చేయాలి 2 times. ఇలా 5 times. అది కూడా కంఫర్టబుల్ అయితే చిన్న పెద్ద చెప్పు. ఎన్ని 11 years పిల్లలకి అయితే ఇలా 1 hand స్ట్రైట్ పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. 30 ఎన్నిసార్లు? 11 years. ఎన్నిసార్లు? 30 days. అడల్ట్ ఏజ్ వాళ్ళకి అయితే ఇలా హ్యాండ్స్ వర్క్ చెయ్యి. 30 times. కౌంట్ చేయి. కౌంట్ ఇట్. అమ్ముసిరాయని బయలుదేరి పర్లేదు ఇలా పక్కన ఉన్నప్పుడు అభిషేకం ఆపకూడదు. చుట్టుపక్కల జరందరూ కేకలేస్తుంటారు, అమ్మో అయ్యో అని ఉంటారు. లేచాడా పేషెంట్? లేపమ్మా. రెస్పాన్స్ లేదు. మళ్ళీ కండిషన్ ఎముకలు ఇరిపోలే. లేచాడా? ఇప్పుడు ఇద్దరు కలిసి చక్కగా కాఫీ చైల్డా ఇన్ఫాంటా అడల్ట్? ఇన్ఫాంట్. ఇటు చూడమ్మా, ముందు నువ్వు సరిగ్గా నువ్వు పొజిషన్ సరిగ్గా లేవు. నువ్వు ఎదురుగోలు కరెక్ట్గా, బాడీకి కరెక్ట్గా రైట్.